ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. గత దినాల్లో కొన్ని వీడియోల్లో 7 సంఘాలలో కొన్ని సంఘాల గురించి మాట్లాడుకుంటానికి దేవుడు కృపను చూపించాడు. ఇది నాన్న కూడా సంఘము గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవు కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. దేవుని సన్నిధిలో ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాస్తూ ఉన్నాడు: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నా వాక్య విషయంలో గైకొని నా నామమును ఎరగనలేదు. ఎరిగి ఉన్నావు, దేవుని వాక్యాన్ని గైకొని ఉన్నావు, నీ క్రియలను నేను ఎరుగుదును. శక్తి కొంచెమే ఉన్నది. శక్తి కొంచెమైనప్పటికీ దేవుని వాక్యాన్ని వినటానికి శక్తి కలిగినటువంటి సంఘంగా ఆ సంఘాన్ని మనం చూస్తున్నాం, శక్తి కలిగినటువంటి సంఘంగా. అందుకని దావీదు తాళపు చెవి, ఎవరైతే శక్తి కలిగినటువంటి వారుగా ఉంటారో వారికి ఒక అధికారాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు, శక్తిని ప్రసాదించే దేవుడు. ఇక్కడ శక్తి కొంచెమైనప్పటికీ దేవుని విషయంలో, ఆయన నామాన్ని ఎరిగే విషయంలో శక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. నా నామము నెరగనం లేదు, ఇదిగో తలుపుని ఎదుటి తీసి ఉంచినాను, దానిని ఎవడు వేయనేరుడు. అంటే ద్వారాలన్నీ తెరిచినటువంటి దేవుడు. ఆశీర్వాదాలకై, దీవెనలకై, మేలులకై అనేక రీతిలుగా వారు ఏదైతే ప్రార్థిస్తారో, ఆ సంఘం ఏదైతే మొరపెడుతుందో దేవుడు వారి మొరల్ని, ప్రార్థన ఆలకించి మేలు చేసే దేవుడు. తలుపులు వారి ఎదుట తీసి ఉంచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవి ఎవడును వేయనేరడు. కాబట్టి తీసి ఉంచిన దాన్ని ఎవరును వేయనేరడు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారి వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసిద్దను. దేవుని ఆ సంఘానికి ఇస్తున్నాడు. సాతానపు సమాజపు వారినంట పాదాల దగ్గర పడవేస్తాడు. అంటే ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప ఆ కార్యం అండి. దేవుడు చూడండి, దేవుని సన్నిధులు ఫిలదెల్ఫియా సంఘములో దేవుని విషయంలో నమ్మకం కలిగినటువంటి వారంగా అన్ని విషయాల్లో వాళ్ళు దేవునికి నచ్చినట్లుగా జీవించటం ద్వారా సాతాను సమూహము వారిని వారి పాదాలు ఎదుట పడవేసి నమస్కారం చేసే విధంగా వారు మిమ్మల్ని ప్రేమించితురని, ఇదిగో నేను నిన్ను ప్రేమించితునని దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుని ప్రేమ వారు తెలుసుకున్నట్లు, సాతాను సమాజము వారు తెలుసుకున్నట్లు నేను చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అన్ని విషయాలు దేవునికి నచ్చినట్లుగా వారు ఉండటం ద్వారా శోధన కాలంలో, రాబో శోధన కాలములో లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను తప్పించేదను. నువ్వు ఓర్పు కలిగి వాక్యాన్ని గైకొని ఉన్నావు కాబట్టి, దేవుని వాక్యాన్ని వినటానికి ఓర్పు కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి రాబో శోధన కాలములో నేను కాపాడేదను. నేను త్వరగా వచ్చిచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరించుకుంటున్నట్లు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నావు ప్రియ సంగమా. అయితే నేను ప్రేమిస్తున్నానన్న సంగతి సాతాను సమాజం వారు తెలుసుకున్నట్లుగా వారిని మీ పాదాలు ఎదుట నేను పడవేస్తాను. కాబట్టి మీరు కలిగిన దానిని గట్టిగా పట్టు. నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి మీరు కలిగిన దాన్ని గట్టిగా
పట్టుకురండి. ఎవరిని అపహరించుకున్నట్లుగా మీ మంచితనాన్ని, నమ్మకాన్ని, ఓర్పుని, మీ క్రియలని పోగొట్టుకోకుండా వాటన్నిటిని మీరు గట్టిగా పట్టుకునండి. ఎవరు అపహరించకుండా, అజాగ్రత్తగా ఉండకుండా ఇప్పుడు ఎలాగైతే జీవిస్తున్నారో నేను వచ్చేంత వరకు మీరు అలాగనే జీవించండి అని ఫిలదెల్ఫియా సంఘముతో, దేవుని బిడ్డలతో దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన నువ్వు కూడా ఈ అంత్య దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరం దినాలలో మరి పడిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండకుండా దేవునికి నచ్చినట్లు విధముగా, దేవుడు చెప్పినట్లు విధముగా, దేవుని సన్నిధిలో నీ క్రియల విషయములో, దేవుని నమ్మే విషయములో, దేవుని ఆశ్రయించే విషయములో, దేవుని సన్నిధిలో నువ్వు భక్తి కలిగి దేవునికి నచ్చినట్లుగా బ్రతకగలిగితే దేవుడు కూడా రాబో శోధన కాలంలో నుండి నిన్ను కాపాడే దేవుడు. ఏ శోధన గురి చేయకుండా నిన్ను ఎత్తబడే గుంపులో దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అనేక మందిని పాదాల ఎదుట పడవేస్తాడు. సాతాను సమాజం అవిశ్వాసిని పాదాల ఎదుట పడవేస్తాడు. నేను ప్రేమిస్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఆ సంఘపు వారితో తెలుసుకునే విధంగా దేవుడు చూపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని అపహరించకుండా మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. శోధన కాలంలో మీరు విడువబడే గుంపులో ఉండకుండా ఎత్తబడే గుంపులో మీరు ఉంటారు. కాబట్టి కిరీటమును అపహరింపకుండా, దేవుడిచ్చేటువంటి ఆ కిరీటాలను అపహరింపకుంటున్నట్లుగా గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేయుదును, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఇక్కడ అంటున్నాడు, మీ కిరీటమును ఎవరిని అపహరించుకున్నట్లుగా మీరు జాగ్రత్తగా పట్టుకునండి. జయించుచు మరి జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తా, ఒక పిల్లర్గా, ఒక స్తంభముగా, ఒక ఆధారం కలిగినటువంటి బిడ్డగా, కుటుంబంగా, సంఘముగా నా ఎదుట మరి ఆలయములు మిమ్మల్ని ఉంచుతా. కాబట్టి మీకు ఒక అధికారాన్ని నేను ఇస్తూ ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం అంటున్నాడు, మనం నమ్మకంగా బ్రతికినప్పుడు జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండే కృపను నేను ఉంచుతాను, స్తంభముగా చేసేదను. అందులో నుండి ఇక మీదట బయటికి వెళ్లకుండా ఆశీర్వాదాన్ని, లోపల ఉన్నటువంటి గొప్ప ధన్యతని మీరు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుని ఎదుటి నుండి వచ్చి నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త కార్యాన్ని, క్రొత్త క్రియను దేవుడు ఆ సంఘం పట్ల చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టమైన సంఘము, నమ్మకమైన సంఘము, ఓర్పు కలిగిన సంఘము, అన్ని విషయాల్లో దేవునికి నచ్చిన విధంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి వారిని ఆ ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీకు క్రొత్త పేరును మీ మీద నేను రాసేదను, మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనండి. ఎవరు అపహరించుకుంటున్నట్లుగా దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరు గట్టిగా దాన్ని పట్టుకోనండి. జయించే బిడ్డలుగా మీరున్నారు, జయశీలులుగా ఉన్నారు, దేవుని వాక్య విషయంలో ఓర్పు కలిగినటువంటి వారుగా ఉన్నారు. నమ్ముకునే విషయంలో శక్తి కొంచెమేనను మీరు నమ్ముకునే విషయంలో శక్తిమంతులుగా మీరున్నారు. కాబట్టి మిమ్మల్ని నేను లోపల ఉంచుతాను, భద్రపరుస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. మీ ఎదుట తలుపులు తీసి ఉంచుతాను, తెరవబడి ఉంటాయి. ఆశీర్వాదానికే, మేలుకే మీరు పొందుకునేటువంటి ఆ గొప్ప ధన్యతను మీరు ఆ రీతిగా మీరు పొందుకుంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘం వలె మనము కూడా ఉండాలి. ఇది అనేక మంది పడిపోవటానికి, బలహీనలు అవ్వటానికి, శక్తిహీనులు అవటానికి, ఇంకొక బలహీనతలో ఉన్నటువంటి, పాపములు ఉన్నటువంటి వారిని అనేక మందిని చూస్తుంటాం. అయితే వారిని చూస్తే మన జీవితాలు పడిపోతూ ఉంటాయి, బలహీనమైపోతూ ఉంటాయి, నిరాశకైపోతూ ఉంటాయి. కానీ ఈ ఫిలదెల్ఫియా ఉన్న సంఘములో ఏ లోపము లేదండి. ఇప్పుడు వరకు చెప్పుకున్న సంఘాలలో ఏదో ఒక తప్పు, ఏదో ఒక నెపము, ఏదో ఒకటువంటి అయిష్టత, దేవునికి బాధ పెట్టినటువంటి క్రియలు చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఫిలదెల్ఫియా సంఘ విషయంలో చూస్తే వారి శక్తి కొంచెమేనను ఓర్పు కలిగినటువంటి వారు, దేవుని నమ్మే విషయంలో శక్తిమంతులుగా ఉన్నారు, జయించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే వారు కిరీటం కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, మీ ఎదుట నేను తలుపులు తెరిచి ఉన్నాను, మీకు క్రొత్త పేరును, క్రొత్త యెరూషలేములో ఆ పేరును మీకు రాయబడుతుంది, పెట్టబడుతుంది అని దేవుని సన్నిధిలో మీరు రాబో శోధన కాలంలో నుంచి
నిన్ను తప్పిస్తాను. ఆ రీతిగా మనం కూడా తప్పించబడినట్లుగా నిత్యజీవం పొందుకున్నట్లుగా ఫిల్దెల్ఫియా సంఘము వలె మనం అందరము ఉండునట్లుగా మంచి మార్గములు, ఈ సంఘాన్ని చూసి, సంఘ బిడ్డలను చూసి మనము కూడా మంచి మార్గములో, దేవునికి నచ్చినటువంటి మార్గములో ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మీకు ఇది నానా ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాం. మనమందరం ఆ రీతిగా ఫిల్దెల్ఫియా సంఘమును మాదిరిగా పెట్టుకొని మున్ముందుకు వెళ్ళాలని, మున్ముందుకు సాగాలని దేవుడు సన్నిధిలో అనేక దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఈ చిన్ని మాటలు ఫిల్దెల్ఫియా సంఘం వలె మన సంఘాలు, మన కుటుంబాలు, మన బ్రతుకులు ఉండునట్లుగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించి నిండాలుగా వర్ధిల్ల చేయనుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడ, మీ కొందనాలు నాయన, ఈ సమయంలో ఫిల్దెల్ఫియా సంఘము గురించి ధ్యానం చేసుకోవడానికి నీ కృపనిచ్చావయ్యా. ఓర్పు విషయంలో, వాక్యం వినే విషయంలో నాయన అయా శక్తి కలిగిన శక్తి కొంచెమైనను అప్పటికైనా ఆత్మీయ శక్తిని పొందుకున్నటువంటి వారుగా ఉన్నారయ్యా. నీ వాక్యాన్ని విన్నారు నాయన అయా, నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. క్రియలు మంచి క్రియలుగా వారు ఉన్నాయి నాయన. అదే రీతిగా నా తండ్రి ప్రభా, వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నాయన అయా, వారికి ఇచ్చినటువంటి దీవెనలకే మీకు వందనాలయ్యా. ఫిల్దెల్ఫియా సంఘం వల్ల మేము కూడా ఓర్పు కలిగినటువంటి వారంగా అయా, నీ వాక్యాల్ని గైకొనేటువంటి వారంగా నాయన మేము ఉండినట్లుగా నీ కృపను చూపించండి. ఓర్పును అయ్యా, నీ వాక్యం పట్ల ఓర్పును మాకు నాయన మీరే కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. శోధన కాలంలో మేము కూడా ఆ రీతిగా ఫిల్దెల్ఫియా సంఘం వలె అయా జీవిస్తూ బ్రతుకుతూ ముందుకు సాగుతూ నాయన అయా నా తండ్రి ప్రభా, శోధన కాలంలో తప్పించబడే గుంపులు మేము ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయా. క్రొత్త పేరుని మేము నా తండ్రి అయా పెట్టుకునే వారంగా, మీ చేత రాయించుకునేవారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. అయా నాయన ఎవరిని అపహరించకుండా మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకున్నట్లుగా పట్టుకొని ప్రభా నీ సన్నిధిలో నిలబడే గుంపులో సంఘముగా బిడలంగా మేము ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఫిల్దెల్ఫియా సంఘం వలె మమ్మల్ని అందరినీ ప్రభా భద్రం చేయమని, ఆశీర్వదించి దీవించి నిండాలు గొద్దులో చేయమని, విత్తన వాకుల బిడ్డల హృదయాలు నురంతులుగా నీరు కట్టి ఫలింప చేయమని, వింటున్న బిడ్డలు, వినబోతున్న బిడ్డలందరినీ దీవించి నిండాలు గొద్దులో చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.